బ్లౌజులు అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు ఒకేసారి అన్నీ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే 4 బ్లౌజ్ పీసెస్ అనేవి తీసుకున్నాను. ముందుగా ఆది బ్లౌజ్ అనేది తీసుకుని మనం లూజు పొడవు అనేది చూసుకోవాలి. లూజ్ వచ్చేసి 25 ఉంది. ఇలా ఆమ్రాన్ నుంచి ఆమ్రాన్ వరకు అనేది చూసుకోవాలి. షోల్డర్ నుంచి వచ్చేసి మనం పొడవు అనేది చూసుకోవాలి. షోల్డర్ నుంచి మనకి పొడవు వచ్చేసి 16 ఉంది. ఫోల్డింగ్ కోసం అనేది మనం ఒక 17 వరకు అనేది మనం పెట్టుకోవాలి. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని మనకి లూజ్ అయితే 25 ఉంది కదండి, అంటే 2 ఫోల్డింగ్ మీద మనం 12.5 25 అలా అవుతుంది. అయితే 12.5 అనేది మనం లూజ్ అనేది సెట్ చేసుకోవాలి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు పెట్టుకున్న లూజ్ని బట్టి మనం ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది సేమ్ ఎంత ఉందో అనేది అంత అనేది అలా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా అనేది మనం వేసుకోవాలండి. అంత కరెక్ట్గా ఉందో లేదో మాత్రం బాగా చూసుకోవాలి, లేకపోతే బ్లౌజ్ అనేది తేడా వస్తుంది. ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి 16 ఉంది కదా, ఫోల్డింగ్ కోసం అనేది 17 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇంకో 3 ఇంచెస్కి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి హమ్మింగ్ కోసం అనేది ఒక 1 ఇంచ్ అనేది అటు ఇటు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ అనేది ఎంత ఉందో అనేది చూసుకుని 6 ఇంచెస్ అయితే ఉంది బ్లౌజ్కి, ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక 3 ఇంచెస్కి మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుని బాక్స్లో అనేది మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్కి పైకి అనమాట రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఏ బ్లౌజ్ అయినా ఇలా తీసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ నుంచి 7 ఇంచెస్కి అనేది షోల్డర్ డౌన్ అనేది మనం 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది షోల్డర్ నుంచి మనకి కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు చూసుకున్నాము. 9 ఇంచెస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నా కూడా 9 ఇంచెసే వచ్చింది. ఇలా కరెక్ట్గా అనేది మనకు సరిపోతే చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు రౌండ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా 4 బ్లౌజ్ పీసెస్ అనేది ఒకేసారి అనేది కటింగ్ అవుతున్నాయి. ఇలా ఒకేసారి కట్ చేసుకోవాలంటే మనకి కత్తిరి కూడా మంచిగా పొదున అనేది ఉండాలండి, స్ట్రాంగ్గా ఉండాలి కత్తిరి కూడా. ఇలా అన్ని 4 బ్లౌజెస్ అనేది ఒకేసారి అనేది మనం కట్ చేసుకున్నాం. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పార్ట్ ఇలా వేసుకుని హమ్మింగ్ కోసం తీసుకున్న 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ మనం సేప్కి 3 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ 3 ఇంచెస్ వరకు ఇంకో ఫోల్డింగ్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుని ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకుని ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి నుంచి అనేది మనం ఇలా వేసుకుని చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. మనం సేప్ పట్టే వరకు కొంచెం అనేది ఎక్సెస్ అనేది పెట్టుకోవాలి, ఫోల్డింగ్స్ వెళ్తుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలండి, డ్రా చేసిన విధంగా. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఆపి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఇలా ఇప్పుడు 4.5 ఉందో లేదో అనేది 4.5 అనేది మనం పెట్టుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్కి ఎప్పుడు కూడా మనకి ఆమ్రాన్ అనేది లోత్ అనేది తీసుకోవాలి కొంచెం. 4 బ్లౌజెస్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా మనం ఒకేసారి అనేది కట్ చేసుకుంటున్నాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఎప్పుడు క్లోజ్డ్ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన సైడ్ వచ్చేలా అనేది మనం పెట్టుకోవాలండి. ఇలా ఒక దాని మీద ఒకటి వేసిన తర్వాత
ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకుని హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అనేది ఉంది మనకి. కింద వచ్చేసి 6.5 అనేది ఉంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకుని మనం కట్ చేసేసుకుంటే సరిపోద్ది. 2 పార్ట్స్ అనేది మనకు ఒకేసారి 2 హ్యాండ్స్ అనేది మనకి 2 హ్యాండ్ పార్ట్స్ అనేది ఒకేసారి అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి 8 పార్ట్స్ అనేవి మనకు వస్తాయి 4 బ్లౌజులు కాబట్టి. ఇలా హ్యాండ్స్ అనేవి మనకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సేప్ పట్టి, మనకి సేప్ పట్టి పొడవు అనేది కరెక్ట్గా ఉందో లేదో మనకి బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది సరిపోతుందో లేదో చూసుకుని సరిపోతే మట్టుకి అన్నీ ఒకసారి వేసుకుని కట్ చేసేసుకున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయింది కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇదైతే ఉక్సులు పట్టి. తర్వాత మేడ ముక్కలు అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు.